జగన్ ఇక శాంతం పని అయిపోయినట్టే 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. వరుసబెట్టి విమర్శలు చేసేటటువంటి వాళ్ళు నిన్న జగన్ వెళ్ళి గుంటూరు మిర్చి యార్డ్లో కలిస్తే 28 మంది సీనియర్ నాయకులు అంటే మంత్రులు స్థాయి వాళ్ళందరూ మాట్లాడుకొచ్చారు. అలాగే కనీసం 200-300 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ జిల్లాలో మాట్లాడుతూ వచ్చారు. అలాగే కొన్ని లక్షల ట్వీట్లు చేశారు. వైసీపీ వాళ్ళు 10% చేస్తే 90% దాన్ని రివర్స్లో కొట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో ఇక్కడ కనబడుతుంది. సింపుల్, వెరీ సింపుల్. జగన్కి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి పడిపోతాడు. ఆ లెక్కనైతే ఇండివిజువల్గా 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు 1,40,00,000 ఓట్లు, 40% ఓట్లు, 11 సీట్లు వచ్చినాయి అతనికి. మరి అదే ఇండివిజువల్గా తెలుగుదేశం పోటీ చేసినప్పుడు 23 సీట్లు మాత్రమే వచ్చినాయి. అదే సందర్భంలో కలిసి పోటీ చేస్తే కూడా 134 వచ్చినాయి. అంటే జగన్ రికార్డు ఇంతవరకు బద్దలు కాల. 151 బద్దలు ఎవరో కొట్ట. ఇక్కడ కూటమి కలిపితే అది 164 అనేది. ఇండివిజువల్గా అయితే జగన్ రికార్డు బ్రేక్ అవ్వాల. 51% అనేటటువంటిది జగన్ ఇండివిజువల్ స్కోర్. తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఆ స్కోర్ని ఎప్పుడు రీచ్ కాల, ఇంక్లూడింగ్ ఇప్పుడు కూటమిగా రీచ్ అయింది అంతే. ఇది మరొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసినా 60%. అలాగే ఒకప్పుడు జగన్ ఇది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక 18 చోట్ల పోటీ చేస్తే 15 చోట్ల గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. కానీ అదే తెలుగుదేశం పార్టీ 2014 ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు మళ్ళీ. అదే సందర్భంలో ఆనాడు ప్రతిపక్షానికి పరిమితం జగన్ తర్వాత అధికారంలోకి వచ్చారు. అలాగే క్రిందటిసారి స్వయంగా పవన్ కళ్యాణే ఓడిపోయారు 2 చోట్ల. అట్లాంటిది ఈ దఫా 21 గెలిచారు. కాబట్టి రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఇంకా ఏకైక కాన్సెప్ట్ అయ్యన్న పాత్రుడు గారు లాంటి వాళ్ళు ఆ మధ్యన మాట్లాడినటువంటి విధంగా జగన్ పీడ వదలాలి అంటే ఓటమి కాదు, మనిషి ఉంటే ఎవరు అంగీకరించరు అనేది. అంటే అంత భయం అయితే ఉంది జగన్ కి. అదే ప్రాణహాని అన్నటువంటి కాన్సెప్ట్ కూడా కనబడుతోంది.